పొద్దుటే మా మోనుని లేపాలంటే పెద్ద టాస్క్ అండి. కానీ ఇవాళ ఈజీగా లేపేశాను. సో, ఇంతకీ ఏం చెప్పి లేపానో చెప్పనా? మోను అయితే నైట్ కాపీ రైటింగ్ రాయకుండా పడుకొని పోయింది. పడుకునేటప్పుడు నాకు చెప్పింది, "మమ్మీ కొంచెం తొందరగా లేపు, నేను రాసుకుంటా లేసి" అంది. నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. ఎందుకంటే మా మోను లేపమని చెప్పడం ఇదే ఫస్ట్ టైము. సరేలే లేపుతా నాన్న, పడుకో తొందరగా అని చెప్పి నేను లేచి మోను దగ్గరికెళ్ళి ఇంకా లేపమంది కదా! ఆమె ఎలాగో లెగదని నాకు తెలుసు. కానీ ఇంకా లేపమన్నది నా మీద నింద లేకుండా ఉండడం కోసం వెళ్ళి లేపాను. అసలు వెంటనే వచ్చేసింది. పోనీలే, మా భయం లేకపోయినా టీచర్స్ భయం ఉంది. దానికైతే నేను హ్యాపీ అబ్బా! ఇంకిప్పుడైతే ఎగ్స్ కర్రీ చేద్దామని చేస్తూ ఉంటే నేనైతే బాయిల్డ్ ఎగ్స్‌ని ఎప్పుడు ఫ్రై చేయను. కానీ మా హస్బెండ్ చేయమని చెప్తూ ఉంటారు. పిల్లలు కూడా అలాగే ఇష్టంగా తింటారని చేస్తే మొత్తం సగం తోలంతా ఊడిపోయింది. అందుకే నాకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. బాయిల్డ్ ఎగ్‌ని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేయడం. మొత్తానికైతే కర్రీ ఎలాగో అలాగా మంచిగా చేసేసాను. పిల్లలైతే మా మావయ్య స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చారు. వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఏ షిఫ్ట్ కదా 6:30 లోపు వెళ్ళిపోతారు డ్యూటీకి. ఇంకా ఆయనకి ఏ షిఫ్ట్‌లు అన్నప్పుడు నాకైతే ఫుల్ ఏడుపొచ్చేసిద్ది. ఎందుకంటే పిల్లల్ని నేను రెడీ చేయాలంటే నా మాట అసలు వినరు. ఒక్కొక్కసారి వింటారులే కానీ బాగా పేచి పెట్టి చికాకు చేస్తూ ఉంటారు. సో, ఇంకా అందుకే అనమాట. ఇప్పుడైతే నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాను. నాకు వచ్చినంత మట్టికి నేను చేద్దాము అనేసి. ఎప్పుడైనా క్లీనింగ్ ప్రాసెస్‌లో మా హస్బెండ్ హ్యాండ్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే నేను ఒక్కదాన్ని చేయలేను. ఇప్పుడైతే ఏసీ క్లీన్ చేస్తున్నా. మా ఆయనైతే రోజు విడిచి రోజు ఏసీని ఒక్కొక్కసారి క్లీన్ చేస్తూ ఉంటారు. ఆయన లేకపోతే నేను చేస్తూ ఉంటాను. అందుకే కొంచెం నీట్‌గా ఉంది. సో, ఏసీ అయితే మొత్తం తీరిపోయిందబ్బా ఇప్పుడు.